హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సో నీట్ పర్స్పెక్టివ్ లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఆబ్జెక్టివ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జామ్ కల్లా ఒక టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ చేయగలనా, సో కోచింగ్ సెంటర్ లో మనం కోచింగ్ తీసుకుంటున్నా, సెల్ఫ్ స్టడీ చేసిన, రెగ్యులర్ గా క్లాసెస్ అనేది ఫాలో అవుతున్నా సరే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎగ్జామ్ ఎండింగ్ కి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, నేను మళ్ళీ టెస్ట్ సిరీస్ ని ప్రాక్టీస్ చేయగలనా లేదా. సో దానికోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 months తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు జాన్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. సో ఈ 4 months ని మనం తీసుకున్నాం కానీ 4 months లో టోటల్ సిలబస్ రివిజన్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్, దాంతో పాటు డైలీ వీక్లీ మాక్ టెస్ట్ లేకపోతే టెస్ట్ సిరీస్ ని ఎలా ఫాలో అవ్వాలనే దానికోసం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూద్దాం. ఈ ప్రిపరేషన్ లో అయితే మనం ఫాలో అవ్వడానికి 6 మేజర్ ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఇవి ఫాలో అయితే కనుక మీరు అనుకున్నట్టు 2022 ఎగ్జామ్ లోనే ఒక మంచి ర్యాంక్ అనేది స్కోర్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఏ స్టూడెంట్ అయినా ఒకవేళ మనకి సక్సెస్ అవ్వాలి అనుకుంటే లైఫ్ లో, సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ఏంటంటే మన హ్యాబిట్స్. సో హ్యాబిట్స్ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. డైలీ ఒక ఆల్రెడీ మీ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఉంటుంది, మీరు ఎంత సిలబస్ కవర్ చేశారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని ఫాలో చేస్తూ సక్సెస్ అవడానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ డెడికేషన్. సో డెడికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెడికేషన్ లేకుండా ఏదో చదివేస్తున్నాం, ఏదో డైలీ కాలేజ్కి వెళ్ళి వస్తున్నాం, మళ్ళీ ర్యాంక్ కూడా రావాలంటే సో ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో కాబట్టి ఫస్ట్ మనకు ఉండాల్సింది డెడికేషన్, తర్వాత హార్డ్ వర్క్, డైలీ రొటీన్ అండ్ కన్సిస్టెన్సీ. సో హార్డ్ వర్క్ చేయాలి అండ్ డైలీ రొటీన్. ఒక రోజు చదివేసి ఇంకొక రోజు ముందు రోజు మొత్తం చదివేసాను, నెక్స్ట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే చదువుదాంలే. సో అలాంటిది కాకుండా ఒక డైలీ రొటీన్, ఆ ఫిక్స్ టైం టేబుల్ అనేది డైలీ ఫాలో అవుతూ వస్తుండాలి. అండ్ కన్సిస్టెన్సీ, ఒక వీక్లీ టాపిక్స్ అనుకున్నారంటే ఆ టాపిక్స్ అయిపోవాలి. సో దాంట్లో ఈ వీక్ ది పెండింగ్ నుంచి నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం, అలా కాకుండా డైలీ ఫాలో అవుతున్న రొటీన్ ఫాలో అవ్వాలి. అండ్ దాంతో పాటు కన్సిస్టెన్సీ మెయిన్. సో ఈ 4 హ్యాబిట్స్ కనుక మీరు ఫస్ట్ థింగ్ మీరు చదివి మీరు అంతగా హార్డ్ వర్క్ చేస్తున్నా చేయకపోయినా ఏదైనా సరే ఈ ఫస్ట్ హ్యాబిటేట్స్ డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్, డైలీ రొటీన్ అండ్ కన్సిస్టెన్సీ మీరు ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఫాలో ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్. సో ఎన్సీఆర్టీ మించి మనకి క్వశ్చన్స్ అనేది 90%. సో మోస్ట్లీ ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఎన్సీఆర్టీ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకున్నారు అనుకోండి, బయాలజీ ఏ క్వశ్చన్ అయినా, సో ఉన్న 90 questions లో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసేలాగా బయాలజీ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ స్టడీ అండ్ కోచింగ్. సో రెండింటికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కోచింగ్ అంటే క్లాసెస్, కోచింగ్ అంటే డిఫరెంట్ కోచింగ్ సెంటర్ కాదు, మన ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. సో కాలేజ్ లోనే ఇంటర్మీడియట్ తో పాటు మనకి నీట్ అని, సో వాటికి కూడా మనకి కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ ఫాలో అవుతుండగానే మన ఎక్స్ట్రాగా మనం సెల్ఫ్ స్టడీ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అవుతుంటుంది, వీక్లీ టాపిక్స్ అని ఉంటుంది, దాంతో పాటు మీరు ఇంటికి వెళ్ళి ఎక్స్ట్రా వర్క్ అంటే నీట్ ప్రీవియస్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం, ఆన్సర్ చేయడం, అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ గా డిఫరెంట్ బుక్స్ నుంచి ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయడం, అలాంటివి చేస్తుంటుంది. సెల్ఫ్ స్టడీ ఉండాలి, దాంతో పాటు కోచింగ్ తో పాటు సెల్ఫ్ స్టడీ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఫస్ట్ కంప్లీట్ ఈజీ టాపిక్. సో మనం సెల్ఫ్ స్టడీ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కొంతమంది అందరూ కోచింగ్ తీసుకోవాలని లేదు. సో సెల్ఫ్ స్టడీ ఎవరైతే చేస్తూ ఉంటారో ఫస్ట్ మీరు ఒకవేళ కంప్లీట్ ఒక 3 months లో లేకపోతే 4 months లో ఆల్రెడీ చదివేసిన దాన్ని మళ్ళీ రివిజన్ చేయాలనుకుంటే ఈజీ టాపిక్స్ నుంచి కొంచెం డిఫికల్ట్ గా ఉన్న టాపిక్స్ లోకి వెళ్ళండి. ఈజీ అనుకో మీకు ఫస్ట్ తొందరగా అయిపోతే మీకు ఒక స్కోప్ అనేది కూడా వస్తుంది. ఓకే, నేను ఈ టాపిక్స్ కంప్లీట్ చేశాను అనేది. నెక్స్ట్, ఫోకస్ ఆన్ ద నీట్ 2020, డోంట్ థింక్ అబౌట్ ద లాంగ్ టర్మ్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఫస్ట్ ఇయర్ ఏం చదవాలి. సో ఇప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు రాస్తున్న 2022 ఎగ్జామ్ కి రాసిన స్టూడెంట్స్ కి అయితే
ఫస్ట్ ఇయర్ టైం అనేది డ్యూరేషన్ అనేది చాలా తక్కువ. సో దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ నేను చదవలేదు, సెకండ్ ఇయర్ కూడా ఈ కేసెస్ అని లాక్డౌన్ అని సో దీంతోనే అయిపోతుంది అని ఒక ఐడియాలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే సర్లే ఇయర్ అలాగే అయిపోయింది కదా, లాంగ్ టర్మ్ తీసుకుందాం అనే ఐడియా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ అనే ధ్యాస లేకుండా ఫస్ట్ మనం ఈ 2022కే టార్గెట్ గా పెట్టుకోండి. లాంగ్ టర్మ్ కోసం తర్వాత ఆలోచించండి. అండ్ ఫిక్స్ డెడ్ లైన్. సో డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దేనికి? సిలబస్ కి. సో 1 month ఒక 2 weeks ముందే మనం టాపిక్స్ అన్ని ఎగ్జామ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో ఉందనుకోండి, జూన్ లో నీట్ ఎగ్జామ్ ఉంటే సో మే 2nd week 1st week లోకే మొత్తం రివిజన్ అంతా అయిపోయి లాగా ఒక డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ సిలబస్ ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ తో పాటు సైమల్టేనియస్ గా ఫస్ట్ ఇయర్ కూడా ఎలా కవర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం క్లాస్ 11 అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ చూసుకున్నట్టయితే బయాలజీ 16 టాపిక్స్ అయితే ఉన్నాయి, అండ్ కెమిస్ట్రీ 16 టాపిక్స్, ఫిజిక్స్ 16 టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ దాంట్లో. అండ్ సెకండ్ ఇయర్ కి వచ్చేసి బయాలజీ 22 టాపిక్స్, కెమిస్ట్రీ 14 టాపిక్స్, అండ్ ఫిజిక్స్ వచ్చేసి 15 టాపిక్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 98 టాపిక్స్ అయితే ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ కి 3 సబ్జెక్ట్స్ కలిపి బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో ఈ ఉన్న 98 టాపిక్స్ ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా అయిపో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ కలిపి 98 ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వీక్ మనం 4 months అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ 98 టాపిక్స్ ని కంప్లీట్ చేయడానికి ఒక 4 months తీసుకున్నాం అంటే వీక్లీ మనం కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి 8. సో మనకి 7 days ఉంటుంది కాబట్టి వీక్లీ 8 అంటే ఈ 8 టాపిక్స్ మీరు వీక్లీ కంప్లీట్ చేసినట్టయితే 4 months లో 98 టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వీక్లీ 8 టాపిక్స్ అంటే కొంచెం ఈజీగానే అవ్వచ్చు, ఎందుకంటే సెకండ్ ఇయర్ మీరు చదివితే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి అవుతుంది. సో ఇవి కంప్లీట్ చేయడానికి మీరు కంప్లీట్ చేస్తూ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే రివైజ్ ఆల్ టాపిక్ ఎఫిషియెంట్లీ. సో ఏదో చదివేసాం నార్మల్ గా చదివేసుకెళ్ళిపోతాం కాకుండా కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నాక ఎఫిషియెంట్ గా చదవాలి. అండ్ టేక్ అట్లీస్ట్ 2 to 3 mock టెస్ట్. సో వీక్ ఏదైతే మీరు టాపిక్ చదువుతూ ఉంటారో ఆ టాపిక్ మీద మీరు ఏదైనా మాక్ టెస్ట్ చేయడం కానీ లేకపోతే ఎంటైర్ సిలబస్ మీద నీట్ ప్రీవియస్ ఇయర్ కానీ మాక్ టెస్ట్ కానీ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. క్లియర్ యువర్ డౌట్స్. సో డౌట్ ఉంచుకొని తర్వాత క్లియర్ చేసుకుందాం అనేది కాకుండా సో ఏదైనా డౌట్ వస్తే అప్పటికప్పుడే క్లియర్ చేసుకునేలా ఉండాలి. అండ్ వర్క్ ఆన్ ద సిల్లీ మిస్టేక్స్. సో ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ చేస్తున్నప్పుడు కొన్ని మనకి ఆన్సర్ తెలిసినా సరే కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటాం. సో ఆ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత ఏ మిస్టేక్ చేశారో అది రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. బీ కమిటెడ్ టు అవర్ స్టడీ ప్లాన్. సో 4 months ఒక స్టడీ ప్లాన్ పెట్టుకున్నారు కదా, 3 months కానీ సో ఆ వీక్ లో కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయా లేదా అనేది కమిటెడ్ గా ఉండాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం అనేది కాకుండా. అండ్ ఈట్ హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు మనకి ఎంత చదివేసినా సరే మనం హెల్త్ బాగాలేకపోతే ఎగ్జామ్ టైంకి వచ్చినప్పుడు అది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి సో హెల్దీ ఫుడ్ తినడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే మీరు నీట్ ఎగ్జామ్ కి ఫాలో అవ్వాల్సిన టిప్స్ అనేది ఒక స్ట్రాటజీ 4 months. సో ఇదైతే 4 months కి నేను చెప్పాను 98 టాపిక్స్ ని వీక్లీ 8 కంప్లీట్ చేసినట్టయితే మీకు 98 టాపిక్స్ అనేది 4 months లో అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీ ఫాలో అవుతూ కూడా ఆబ్జెక్టివ్ కి ఏ బుక్స్ అనేది కూడా ఫాలో అవ్వాలో ఒకసారి నేను చెప్తాను 3 subjects కి. సో నెక్స్ట్ 3 subjects కి మనం ఫాలో అవ్వాల్సిన ఆబ్జెక్టివ్ బుక్స్ చూసుకున్నట్టయితే బయాలజీ వచ్చేసి ఒక మంచి ఇంపార్టెంట్ బుక్ ట్రూమన్స్ ఆబ్జెక్టివ్ బయాలజీ, ప్రదీప్స్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ బయాలజీ బై దినేష్ అండ్ ఎంటీజీ ఎన్సీఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో బయాలజీకి మీరు ఈ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది ఆబ్జెక్టివ్ రిలేటెడ్ గా. అండ్ ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ బై డిసి పాండే, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ బై హెచ్సి వర్మ, ఫండమెంటల్ ఫిజిక్స్ బై ప్రదీప్. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ బై ఓపీ టాండన్, కన్సైజ్ ఇన్ఆర్గానిక్ బై జేడీ లీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మారిసన్. సో ఈ బుక్స్ మీరు ఎన్సీఆర్టీతో పాటు ఈ బుక్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇది అయితే నీట్ 4 months కి స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాల్సింది. అండ్ మీ డైలీ రొటీన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. సో ఇలా మీరు ఫాలో అయినట్టయితే మీ నీట్ ఎగ్జామ్ లో మీరు అనుకున్నట్టు ర్యాంక్ అండ్ మంచి మార్క్స్ ని స్కోర్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామ్.
అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ చేసి అడిగితే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.